శత్రువులుగా అంటే మనుషులు శత్రువులుగా ఉండొచ్చు, అన్నిటి మీద జయమిస్తారు. ఆయన నిబంధన మన జీవితంలో స్థిరపరుస్తారు శాశ్వత కాలం వరకు. సంతతిని కూడా నిత్యము స్థిరపరుస్తాను. కానీ ఆ సంతతి ఎప్పుడైతే ఈ యొక్క ఆజ్ఞలు కట్టళ్ళు గాయకొనకుండా తప్పిపోతే కనుక శిక్షను కూడా ఆయనే చేస్తారు. బాగా అర్థం చేసుకోండి. దేవుడు నీకు ఒక మాట ఇచ్చారు, ఒక నిబంధన చేశారు, కానీ ఫాలో అవ్వాల్సిన బాధ్యత నీకు ఉంది కదా. నీ యొక్క సింహాసనం స్థిరం ఉంటుంది అని దావీదుతో చెప్పారు. ఇప్పుడు దావీదు వంశంలోంచి యేసుప్రభు వచ్చారు, ఇప్పుడు స్థిరంగానే ఉన్నారు. ఇప్పుడు ఆయన రాజ్యం ఇప్పుడు కొనసాగుతూ ఉంది. ఇక యేసుప్రభు వారి రాజ్యంలో, ఇక దైవ రాజ్యంలో ఆయా ప్రజలు, ఆయా జాతులు, ఆయా భాషలు, ఆయా రకరకాలటువంటి పరిస్థితుల్లోంచి మనుషులు ఎన్నుకొని ఏర్పాటు చేయబడుతున్నారు. ఎట్లా అభిషేకం నువ్వు పొందుకోవాలి, అభిషిక్తుడిగా నువ్వు ఉండాలి. నువ్వు అనేక మందిని ఆ యొక్క దైవ రాజ్యంలోకి ఆహ్వానించాలి.